అలాగే మన ప్రార్థన ద్వారా మన ఆరాధన ద్వారా దేవుని ఎలాగైతే మనం మహిమను ఆయన వివరిస్తామో ఆయన పొగుడతామో అలాగే ఆకాశంలో కూడా ఎందుకంటే ఆయన ఆకాశంలో మహాకాశంలో ఉన్నాడు అన్నమాట. అక్కడ సింహాసనమై కూర్చుని ఉన్నారు. అయితే అక్కడ ఆకాశంలో కూడా దేవుని మహిమను వివరిస్తున్నాయి అన్నమాట. అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది, పగటికి పగలు బోధ చేస్తున్నది. అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది అంటే ఆయన చేతిని అంటే చిన్న చిటికి వేసినా చాలు తుఫానైనా ఆగిపోతే అని మనం విన్నాం కదా కొత్త నిబంధనలో. అలాగే అంతరిక్షం చేతుకొని ప్రచురపరుచున్నది. అంతరిక్షం అంటే ఆకాశం ఇంకా మహాకాశం ఉంటుంది కదా, స్పేస్ అంటాం కదా చాలా
పితరుల యొక్క సంపదలు అవన్నీ ఆస్తుల కింద వస్తాయి. అందుకే ఐశ్వర్యము అన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము. ఏమండి, ఐశ్వర్యము, ఘనత, జీవము దానివల్ల కలుగుతాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతను విడిచిపెట్టు, నీ దేహానికి ఆరోగ్యం, ఎముకలకు సత్వార్తను. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి కొద్దుపై 34వ కీర్తనలో అంటాడు, పిల్లలారా మీరు వచ్చి నా దగ్గరికి రండి, దేవుని యందు భయభక్తులు మీకు నేర్పిస్తానన్నాడు. ఇవన్నీ చాలా ఉన్నాయి. భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దేవదూతలు కావాలా ఉండి వారిని రక్షిస్తాయి. ఇన్ని వాగ్దానాలు, వచనాలు ఉన్నాయి. ఇంతవరకు అసలు భయభక్తులు అంటే ఏంటి, నిర్వచనం, దాని అర్థము, దాని తాత్పర్యం మనకు తెలియకుండా ఉన్నాం. అసలు ఆ భయభక్తులు అంటే ఏంటి? భయభక్తులు అంటే ఏంటి? నీవే మాట్లాడుమయ్యా నాతో, నీవే మాట్లాడుమయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడుమయ్యా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడుమయ్యా, నీవే మాట్లాడుమయ్యా. అప్పుడు రమ్మన్నారు కానీ నాకు ఇది కంపెనీ నుంచి సెలవు లేదు. తర్వాత నేను వెళ్ళలేదు, లాస్ట్ మంత్ వెళ్ళదు, ఆ లాస్ట్ మంత్ వెళ్ళలేదు. ఎప్పుడైతే వెళ్ళలేదో ఆ మంత్లో మేము ఎక్స్రే మిషన్ ఉంటుంది, వీల్ది ఎక్స్రే చేసింది, అది బ్రేక్ డౌన్ వచ్చింది. అవన్నీ పార్ట్స్ తీసి నా డోరు ఈ చేతికి ఇలాగ 4,000 ఇలా ఉండిపోయి అది వేస్తారు. అది ఎంత తీసినా రాలేదు. ఒక 2-5 నిమిషాల వరకు అలాగా చేస్తున్నారు కానీ రావట్లేదు. అయితే చాలామంది వచ్చారు, పెద్ద పెద్దలు అందరూ వచ్చారు. నాకు కాళ్ళు చేతులు మొత్తం మనం చనిపోతాం కదా, అలాగా మొత్తం అంతా అయిపోయాను. ప్రాణం కూడా ఇంకా లేదు, అయిపోయింది. చెయ్యంతా ఇంకా ఫుల్ షవరింగ్ అయిపోయింది మొత్తం. ఎప్పుడైతే ఇలా పడిపోతుంది అనుకున్నానో అప్పుడు సడన్గా నాకు భాషలు వచ్చాయి. ఎప్పుడైతే భాషలు వచ్చాయో భాషలతో మాట్లాడగానే అప్పుడు నా చెయ్యి వచ్చింది, కానీ ఇప్పటికి వచ్చి ఆ డోర్ రాలేదు. తండ్రి అయిన దేవుని ప్రేమ,
ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, కూడి వచ్చిన మనకును తనను ప్రేమించిన సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగునుగాక.